ఫ్రెండ్స్, పైథాన్ ప్రోగ్రామింగ్‌లో మనం తీసుకున్న నంబరు ఈవెన్ నంబరా? ఆడ్ నంబరా? అని చెక్ చేయడం కోసం ప్రోగ్రామ్ ఏ విధంగా రాస్తామో చూద్దాము. దీనికోసం నేను ఎన్‌యుఎం అనే ఒక వేరియబుల్‌ని తీసుకున్నాను. ఇన్‌పుట్ నుంచి దానికి వాల్యూ ఇస్తున్నాం. వాల్యూ ఇచ్చినప్పుడు మనకి నంబర్ అనేది ఈవెన్, ఆడ్ అని ఎలా తెలుస్తుంది? ఈవెన్ నంబర్స్ మనకి 2, 4, 6, 8 అలాగే ఆడ్ నంబర్స్ 1, 3, 5, 8 ఏ నంబర్ అయితే 2తో మనం డివిజన్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుందో దాన్ని ఈవెన్ నంబర్ అంటాము. 2తో డివిజన్ చేసినప్పుడు రిమైండర్ 0 రాకపోతే దాన్ని ఆడ్ నంబర్ అంటాము. సో, అదే చెక్ చేద్దాం. దీనికోసం మనం ఇఫ్ కండిషన్ అయితే తీసుకున్నాము. నంబర్‌ని మనం దేనితో డివిజన్ చేయాలి? 2తో డివిజన్ చేయాలి. 2తో డివిజన్ చేసినప్పుడు రిమైండర్ 0 రావాలి. సో, రిమైండర్ కోసం మనం ఏ సింబల్‌ని యూజ్ చేస్తాం? ఇక్కడ పర్సెంటేజ్ అనే సింబల్‌నయితే యూజ్ చేస్తాము. రిమైండర్ ఈక్వల్ టు 0. ఇది 0 వస్తే మనకి ప్రింట్ ఏమవ్వాలి? మనం తీసుకున్న నంబర్ ఏమవ్వాలి మనకి? ఈజ్ ఏ ఈవెన్ నంబర్. సో, ఈవెన్ నంబర్ అని మనకి ప్రింట్ అవ్వాలి. ఇన్ కేస్ ఇది కాదు. ఎల్స్ ఈ 0 రాలేదు అంటే ఖచ్చితంగా అది ఈవెన్ నంబర్ కాదంటే ఖచ్చితంగా ఆడ్ నంబరే అవుతుంది. దానికోసం మనం కండిషన్ అయితే రాయాల్సిన అవసరం లేదు. సో, నంబర్ ఈజ్ ఈజ్ ఏ ఆడ్ నంబర్. ప్రోగ్రామ్‌ని ఈ విధంగా రాసి మీరు సేవ్ చేసి రన్ చేయండి. రన్ చేసినప్పుడు మీకు అవుట్‌పుట్‌లో మనకి ఏమని అడుగుతుంది? మనం తీసుకున్న నంబర్ అనేదైతే అడుగుతుంది. నంబర్ నేనిక్కడ 23 అని ఇచ్చాను. 23 ఈజ్ ఏ ఆడ్ నంబర్ అనేదైతే చూపిస్తుంది. మళ్ళీ ఒకసారి ప్రోగ్రామ్‌ని మనం ఎగ్జిక్యూట్ చేద్దాము. దీనికోసం గో టు ప్రోగ్రామ్‌లోకెళ్ళి రన్ లేదా మీరు కీబోర్డ్‌లో F5 ప్రెస్ చేసినా పర్లేదు. నంబర్ అనైతే అడుగుతుంది. ఇక్కడ నంబర్ అనేది నేను 56 అని ఇచ్చాను. 56 ఈజ్ ఏ ఈవెన్ నంబర్. ఈ విధంగా మనం ఈవెన్ అండ్ ఆడ్ నంబర్ చెక్ చేయడం కోసం ప్రోగ్రామ్‌ని ఫుల్ చేయొచ్చు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.